మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. 84 లక్షల జీవజాతులు ఉంటే 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత జీవుడికి మనుష్య జన్మ లభిస్తుందండి. ఆ మనుష్య జన్మ దేనికి అంటే ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ ఈతి బాధలు, వీటన్నిటి నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునేదానికి మనుష్య జన్మ. అందుకని మహాభారతం చెప్తుంది, ఒరే నాయనా, ఇంత ఉన్నతమైన మనుష్య జన్మ పొందిన తర్వాత 4 పనులే చేస్తే నీకు జంతువుకు వ్యత్యాసం లేదు కదయ్యా అని మహాభారతం చెప్తుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణాం. ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి నువ్వు ఎప్పుడూ ఉన్నతుడు అవుతావు. ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు ఉన్నతుడు అవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన, ధర్మాన్ని కానీ నువ్వు పాటించకపోతే నువ్వు పశువుతో సమానం. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, ఇది ధర్మం.